కొని మా మమ్మీని తీసుకొని పోవాలి ఎడికైనా సరే, వేరే ఫీల్ ఉంటుంది అసలు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 27 మినీ బ్లాగ్. ఇక మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసుకొని ఇక మన టైం అయితే అయిపోయింది. ఇక 12 అవుతుంది. ఇక మనం జాబ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇక ఫ్యూల్ కొట్టించుకొని ఇక స్టార్ట్ అయితే అయిపోయినా. ఇట్స్ మై డ్రీమ్ కార్ ఇదైతే, డిఫెండర్. ఇక ఎప్పుడు కొంటానో ఏమో నా లైఫ్లో అసలుకి. కొన్ని మా మమ్మీని తీసుకొని పోవాలి ఎడికైనా సరే, వేరే ఫీల్ ఉంటుంది అసలు. ఇక బ్యాచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక లిఫ్ట్ కోసం అయితే ఒక 5 నిమిషాలు ఆగాలి. 5 నిమిషాలలో సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కేస్తాం మనము. ఇక గమ్మున సెకండ్ ఫ్లోర్ ఎక్కేసినండి. ఇక నేను ఇక 12:30 బ్యాచ్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక ఇంటికి వచ్చే వరకు అయితే ఈ టైం అవుతుంది మనకు. ఇక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తినేసి ఫోన్ చూసుకుంటా ఎడిట్ చేసుకుంటా మళ్ళీ అయితే సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది 3:30. బ్యాచ్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఇక వాన పడుతుంది, ఎండ కొడుతుంది, వాన పడుతుంది. ఇక ఈవినింగ్ అయిందని టీ టైంకి అయితే వచ్చేసినాం చాయ్ తాగడానికి. నేను విఘ్నేష్ గాడు. ఇదైతే ఇక మన లాస్ట్ బ్యాచ్ 6:40కి. ఇక పోయే లోపల 7 అవుతుంది ఆడికి. ఇక ఈ రూమ్ లోనే మనకైతే శాంపిల్స్ అయితే ఇస్తారు. ఆ శాంపిల్స్ తీసుకొని పోయి హిమాయత్నగర్లు ఇచ్చేసేయాలి. అంతే, మన పని ఏముండదు. చూసారు కదా, ఎక్కువైతే ఏం పని ఉండదు మనది. ఈడికించి ఆడికి తీసుకొని పోవాలి, అంతే మన పని. ఇక కొంచెం బండి నడిపించడం ఒకటి ఎక్కువ పని ఉంటుంది అంతే. ఇంటికి వచ్చే వరకు 10 అయితే అవుతుంది. తినేసి పడుకుని ఉండే.